ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఇవాళ ప్రశ్నించనుంది సిట్. జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించనున్నారు. కేటీఆర్ కు నిన్న 160 సిఆర్పిసి కింద నోటీసు జారీ చేసింది సిట్. ఈ నెల 20న ఇదే కేసులో హరీష్ రావును విచారించగా ఇప్పుడు కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేసు దర్యాప్తునకు ఉపక్రమించే అంశాలతో కేటీఆర్ కు సంబంధం ఉన్నట్టు నోటీసులో పేర్కొంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిందంటూ 2024 మార్చిలో పంజగుట్ట ఠాణాలో నమోదైన కేసును ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనా నేతృత్వంలోని సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే తాజాగా కేటీఆర్ ను విచారణకు పిలిచింది. వాస్తవానికి కేసు నమోదయ్యి దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. కేటీఆర్ ను ప్రధానంగా బీఆర్ఎస్ ఆర్థిక లావాదేవీల గురించి ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండటంతో వాటి గురించి విచారించే యోచనతో సిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్ఐబి ఓఎస్టీగా పనిచేసిన ప్రభాకర్ రావు బృందం తనను బెదిరించి బీఆర్ఎస్ 12 కోట్ల ఎలక్టోరల్ బాండ్లతో పాటు ప్రైవేట్ పంచాయతీలతో మరికొందరి 3 కోట్లు ఇప్పించారంటూ వ్యాపారి శ్రీధర్ రావు సిట్ కు గతంలో ఫిర్యాదు చేశారు. మరికొందరు వ్యాపారులు సైతం ఇదే తరహా ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. ఇక ఈ విషయాలపై కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సవిన్, ఇక ఇవాళ సిట్ అధికారులు కేటీఆర్ ను విచారించనున్నారు. ఈ నేపథ్యంలో 11 గంటలకు కేటీఆర్ ను విచారించే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే హరీష్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఇవాళ కేటీఆర్ ఏ అంశాలపై ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది? టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 11 గంటలకు సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ అధికారుల బృందం ఇప్పటికే ప్రభుత్వ అధికారులు అంటే మాజీ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసినటువంటి సోమేష్ కుమార్, అదేవిధంగా శాంతకుమారి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. అదేవిధంగా మాజీ పోలీస్ అధికారులు ఎవరైతే గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన అధికారులు ఉన్నారో వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు, వారిని విచారించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, అదేవిధంగా జైపాల్ యాదవ్ వీరిద్దరిని కూడా పిలిచి విచారించారు. ఇక ఇటీవల బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావును సిట్ విచారణకు పిలిచింది. దాదాపు 7 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికలతో పాటు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశం, ఇట్లాంటి అంశాలపై హరీష్ రావును ప్రశ్నించినట్టుగా తెలిసింది. ఇక మరోవైపు ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక మంత్రులుగా ఉన్నారు. అధికారం మొత్తం వీరి కనుసన్నలలోనే నడిచిందనేది అభియోగం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసు నమోదైంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీల నేతలు, అదేవిధంగా జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు సామాజికంగా తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నటువంటి వారి ఫోన్లను ట్యాప్ చేశారు. ఈ ట్యాప్ ఆధారంగానే ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించింది. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను దెబ్బతీయడంతో పాటు రిసోర్స్ ను కట్టడి చేయడంలో సఫలీకృతమైందనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభియోగం మోపుతున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఇక ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే కేవలం సంఘ విద్రోహ శక్తులు, అదేవిధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి వారిని అదుపు చేసేందుకు మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. కేంద్ర హోంశాఖ అనుమతి తప్పనిసరి ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ ఈ రూల్స్ అతిక్రమించి బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నేతలు, జడ్జిలు, అదేవిధంగా వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు బీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారు అని భావించారో వారి ఫోన్లను ట్యాప్ కు గురి చేశారనేది అభియోగం ఉంది. కాబట్టి ఇప్పుడు వరుసగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలకు నోటీసులు వస్తూ వెళ్తున్నాయి. గతంలో ఒక ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మాజీ మంత్రి హరీష్ రావును పిలిచి 7 గంటల పాటు విచారించారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ను విచారణకు పిలుస్తున్నారు. మాజీ మంత్రిగా ఉన్నారు. గతంలో ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కేటీఆర్ పనిచేశారు. కాబట్టి గతంలో షాడో సీఎం గా కేటీఆర్ వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి పరిణామాల నేపథ్యంలోనే ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ కూడా స్పందించింది. తాజాగా సింగరేణి బొగ్గు గనుల అంశంలో, నైనీ బ్లాక్ అంశంలో ప్రభుత్వం చేసినటువంటి చర్యలను, అవినీతిని బయటపెట్టినందుకే ఫోన్ ట్యాపింగ్ పేరుతో సిట్ నోటీసులు ఇస్తే
ఇచ్చి వేధిస్తోందంటూ అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు ఇద్దరు నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది మా చేతుల్లో మా పరిధిలో అంశం కాదు, అది హోంశాఖ పరిధిలో ఉంటుంది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరి ప్రభుత్వం ఉన్నా జరుగుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ వర్షన్గా మనకు కనిపిస్తోంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెంపుల్ ట్రీ విల్లాస్ నార్సింగ్లోని తన నివాసం నుంచి తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన తర్వాత సిట్ విచారణకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలుగా ఉన్నటువంటి హరీష్ రావు కేటీఆర్ కు నోటీసులు వచ్చాయి. త్వరలో మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ సంతోష్ రావుకు నోటీసులు ఇస్తారు. అదేవిధంగా ఆ తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకైతే దీనిపై క్లారిటీ రాలేదు, కేవలం ప్రచారం మాత్రమే ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా పనిచేసి సస్పెండ్ కు గురైన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు కూడా నోటీసులు ఇచ్చి పిలిచి ఆమె స్టేట్మెంట్ ను కూడా రికార్డు చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. కాబట్టి ఇప్పటికే తన భర్త ఫోన్ ట్యాప్ చేశారు, ఇంటి అల్లుడు ఫోన్ ఎవరైనా ట్యాప్ చేస్తారా అంటూ కూడా కవిత గతంలో అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలను ఉద్దేశించి టార్గెట్ చేసి మాట్లాడిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఓవరాల్ గా ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పటి వరకు అధికారులు రాజకీయ నాయకులు ఎవరి ఫోన్ అయితే ట్యాప్ గురయ్యో వారిని పిలిచి వారి స్టేట్మెంట్లు రికార్డు చేయడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేల వరకే పరిమితం కాగా ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతల వంతు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును 7 గంటల పాటు సిట్ విచారించగా తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఈ రోజు సిట్ అధికారులు విచారించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సమీర్.